హాయ్ హలో అండి. ఈరోజైతే మాది డిన్నర్ చపాతీ విత్ క్యాలీఫ్లవర్ కర్రీ అండి. చూడండి, ఈరోజైతే నాకు చపాతీ చాలా సాఫ్ట్గా వచ్చాయండి. చాన్నాళ్ళ తర్వాత నాకు చపాతీ సాఫ్ట్గా చేయడం వచ్చింది. చూడండి, ఫస్ట్ అయితే నేను 3 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం షుగర్, ఒక స్పూన్ షుగర్, అలాగే కొంచెం ఆయిల్, ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. షుగర్ ఎందుకో నాకు తెలీదు, అంటే ఎవరో చెప్పారు వేయమని, షుగర్ వేస్తే టేస్టీగా వస్తాయని. సో అందుకని షుగర్ వేసానండి. దీన్ని అయితే ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసానండి. దీనివల్లనేమో కొంచెం సాఫ్ట్గా వచ్చాయి నాకు. దీన్ని కూడా ఒకసారి ఇలాగా మిక్స్ చేసేద్దాం. ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటారంట. అయితే పాలు కానీ పెరుగు కానీ వేసుకోవాలంట. నేనైతే పాలు వేసాను. చాలా సాఫ్ట్గా వచ్చాయి నాకైతే. చూడండి, తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మొత్తం పిండి బాగా మెత్తగా ఒత్తుకోవాలండి. మనం ఎంత బాగా ఒత్తుకుంటే కనుక అంత సాఫ్ట్గా వస్తాయంట. చూడండి, ఇంకా పగుళ్ళు లేకుండా బాగా ఒత్తుకోవాలండి. ఎంతవరకు ఒత్తుకోవాలంటే పిండి చేతికి అంటకూడదంట, అంతలా ఒత్తుకోవాలంట. నీళ్ళు ఏమైనా తక్కువైతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా ఒత్తుకోవాలండి. చూడండి, కొంచెం పగుళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇలా మడికట్టుతోటి ఒత్తుకోవాలంట. ఈ టిప్స్ అని నాకు ఎవరో చెప్పినవండి, అందుకని అంట అని చెప్తున్నాను. నాకు తెలీదు, నేను తెలుసుకుని మీకు చెప్తున్నాను. నాకైతే పిండి అంటుకోవట్లేదండి. ఇంకొంచెం నీట్ చేసుకుని ఇలాగ కొంతసేపు ఒక 1/2 అవర్ రెస్ట్ ఇద్దామండి. ఈలోగా మనం కర్రీ చేసుకుందాం. ఇది క్యాలీఫ్లవర్తో చేస్తానండి కర్రీ, చపాతీలోకి. కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్, చిల్లీస్ వేసుకున్నానండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టమాటోస్ వేసుకోవాలి. ఇవి కూడా బాగా సాఫ్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. చూడండి, ఈలోపు నాకైతే చపాతీ చేయడం రాదు, మా హస్బెండ్ హెల్ప్ చేశారు. తనకైతే ఈ ప్లేట్ మీద చేయడం అంటే చాలా ఇష్టం. చపాతీ స్టాండ్ మీద చేయడం కంటే అలా ప్లేట్లో చేయడం వల్ల బాగా వస్తుంది అంటారు. చూడండి, ఆయన అయితే ఫస్ట్ వేశారు, మాడిపోయింది. తర్వాత నెక్స్ట్ది కొంచెం పర్లేదు. చూడండి, ఇదైతే కొంచెం బాగానే వచ్చింది. తర్వాత మిగతావన్నీ బాగానే వచ్చాయండి. ఫస్ట్ది అయితే బాగా మాడింది. కర్రీ అయితే టమాటోస్ సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అండి. బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం క్యాలీఫ్లవర్ కట్ చేసుకొని హాట్ వాటర్లో ఉడికించుకోవాలి. జస్ట్ ఎక్కువసేపు ఉడికించకూడదండి, అవి బాగా మెత్తగా అయిపోతాయి కాబట్టి. ఒక 10 మినిట్స్ కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేసుకోవాలి. అవి నీళ్ళు వాడ్చుకుని పక్కన పెట్టుకోండి. ఇవి బాగా ఫ్రై అయినాక అవి ఉడికించినవి వేసేయాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ అవి ఉడికిపోయి ఉంటాయి కాబట్టి. ఈ కర్రీస్ అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అంటే నాకు ఇష్టం ఉండదండి. వండడానికి నాకు ఇష్టం ఉండదు. తినడం అంటే పర్లేదు, వండడానికి చాలా కష్టం అనిపిస్తుంది. చూడండి, ఉడికినాక అవి ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. బాగా మెత్తగా ఉడికితే మొత్తం కూర అంతా చెడిపోద్దండి. బాగా 90% ఉడికించుకుంటే సరిపోతుంది. కాలీఫ్లవర్, క్యాబేజ్ హెల్త్కి చాలా మంచిదంట, కాకపోతే నాకు అవే ఇష్టం ఉండదు. కాలీఫ్లవర్ అయినా అప్పుడప్పుడు తింటా, కానీ క్యాబేజీ అంటే అస్సలు తినబుద్ధి అవ్వదు నాకు.
క్యాబేజీ పకోడా ఇష్టం కానీ కాలీఫ్లవర్తో గోబీ మంచూరియా ఇష్టం కానీ ఇలా కర్రీస్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకో. చూడండి, ఇవి కూడా ఒకసారి తిప్పేసుకొని ఇందులో మనకు రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇంకా కాసేపు ఉంచుకోవాలి ఇలాగా. చూడండి, చపాతీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే కర్రీతో తిన్నాను. మిగతా చపాతీలన్నీ బాగానే వచ్చాయండి. ఇది లాస్ట్ చపాతీ.